అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం తెలుసుకుందాము. పూర్తిగా పెన్షన్ విధానంలో కొంతమందికి అయితే మార్పులు చేర్పులు చేయబోతుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. కొంతమందికి 2 నెలల పెన్షన్ అయితే అందించబోతోంది ఈ నెలలో. అది ఎవరెవరికి 2 నెలల పెన్షన్ అందించబోతోంది, మార్పులు చేర్పులు ఏం చేయబోతోంది నవంబర్ నుంచి, పూర్తి వివరాలను అయితే వీడియోలో అయితే చూసేద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులందరికీ ఒక భారీ అప్డేట్ అయితే వచ్చిందండి. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెన్షన్లను భారీగా పెంచిన విషయం మనందరికీ తెలిసింది. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలకి, అలాగే దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయలకి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్ని 10,000 రూపాయలకి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయ్యుండి ఆ వికలాంగత్వంలో ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇలా పెన్షన్లను అయితే పెంచుతూ పోవడం జరిగిందనమాట. అయితే ఈ పెన్షన్లను పెంచుతూ పోవడమే కాకుండా మనకు కొత్త పెన్షన్లను అక్టోబర్ 2 నుంచి మనకు ఇవ్వడం కోసం ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతోందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్టోబర్ 2 నుంచి కొత్త పెన్షన్లకై అప్లికేషన్లు అయితే తీసుకుంటారని చెప్పడం జరిగిందనమాట. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2 నుంచి పెన్షన్లకు, అక్టోబర్ మాసం అంతా పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. పెన్షన్లను గ్రామ సభలు నిర్వహించి పెన్షన్ల అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.31 లక్షల పెన్షన్లు అయితే ఉన్నాయి. 65,30,000 మందికి పెన్షన్లను నెల నెల అందిస్తోందని మన ప్రభుత్వం. వీటిలో 2 లక్షల మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. త్వరలోనే ఈ బోగస్ పెన్షన్దారులను ఏరివేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళకు నోటీసులు అయితే అందించడం జరిగిందండి పెన్షన్దారులకు, ఈ 2 లక్షల మందికి. ఇక అంతేకాకుండా ఇంకా వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. దీనికోసం ఒక ప్రత్యేక యాప్ను అయితే రూపొందించడం జరిగిందనమాట. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మనకు 2 నెలల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరికీ కాదండి, కేవలం 11 జిల్లాల వారికి మాత్రమే ఈ నెల 2 నెలల పెన్షన్లు అయితే అందించబోతున్నారు. ఈ 11 జిల్లాల్లో వాళ్ళకు వరదల కారణంగా మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదల కారణంగా చాలా తీవ్రంగా నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ 11 జిల్లాల్లో వరదల కారణంగా కొంతమంది పెన్షన్లను అయితే తీసుకోలేకపోయారు గత నెలలో. ఇలాంటి వాళ్ళందరికీ మనకు ఈ అక్టోబర్ 1వ తేదీన 2 నెలల పెన్షన్, అంటే సెప్టెంబరు అక్టోబర్ 2 నెలల పెన్షన్ను కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఆల్రెడీ. కాబట్టి 2 నెలల పెన్షన్ను మనకు సెప్టెంబరు మరియు అక్టోబర్ నెలల్లో ఒకేసారి తీసుకోవడం జరుగుతుంది 11 జిల్లాల వాళ్ళు. మనకు వరదల కారణంగా ఇది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వరదల్లో మనకు చాలామందికి పెన్షన్ అందించడం జరిగింది అధికారులు, అయినప్పటికీ కొంతమందికి ఇంకా పెన్షన్ అందించలేకపోయారు. అలాంటి వాళ్ళ పెన్షన్ను మనకు ఈ నెల, అంటే అక్టోబర్ 1వ తేదీన అందించడం జరుగుతుందన్నమాట. ఇక అక్టోబర్ 1వ తేదీన 100% పెన్షన్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోందండి. ఏవైనా పెన్షన్లు మిగిలిపోతే, ఎవరైనా రాలేకపోతే అక్టోబర్ 3వ తేదీ, 2వ తేదీ సెలవు కావడంతో అక్టోబర్ 3వ తేదీ అందించబోతున్నారండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సెలవు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ అక్టోబర్ 3వ తేదీనైతే ఈ పెన్షన్ అందించడం జరుగుతుందన్నమాట. ఈ అక్టోబర్ 1వ తేదీన పెన్షన్లు 100% కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందండి. మనకు పెన్షన్ విధానంలో మార్పులు తీసుకురాబోతుందండి నవంబర్ నెల నుంచి మన ప్రభుత్వం. అయితే అందరికీ కాదండి, కేవలం దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే ఈ పెన్షన్లు అందించడంలో భారీ మార్పులు అయితే తీసుకొని రాబోతున్నారు. అదేంటి అంటే, దివ్యాంగులైన విద్యార్థులు ఉంటారు కదండి, వాళ్ళు నెల నెల పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళ సొంత ఊరికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. దీనివల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతోందని గుర్తించిన ప్రభుత్వం వాళ్ళకు కొత్త అప్డేట్ని అయితే ఇచ్చిందండి. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోనికి ఈ పెన్షన్ను వేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. వాళ్ళు ఇక నుంచి నెల నెలా వచ్చి
పెన్షన్ల కోసం థంబ్ ఇంప్రెషన్స్ వేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోనికి పెన్షన్ అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇది కేవలం దివ్యాంగ విద్యార్థులకు మాత్రమేనండి, అందరికీ కాదు. మన ప్రభుత్వం కొత్తగా 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పెన్షన్ విధానాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడం కోసం ఈ 5 మంత్రులు పనిచేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతోందన్నమాట. ఇక 25 కేటగిరీల్లో మనకు ఇప్పుడు పెన్షన్లు అయితే అందించడం జరుగుతోంది మన ప్రభుత్వము. మనకు చాలామంది అనర్హులుగా ఉన్నప్పటికీ వాళ్ళు పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించిందనమాట. వికలాంగులు, తర్వాత చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, వీళ్ళే కాకుండా ఓల్డేజ్ పెన్షన్స్, ఇలా రకరకాల 25 కేటగిరీల్లో ఉన్న పెన్షన్లో అనర్హులైన వాళ్ళు పెన్షన్లను పొందుతూ ఉండడం జరుగుతోందన్నమాట. అందుకే వీళ్ళందరినీ ఏరిపాడడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తగా యాప్ని అయితే రూపొందించడం జరిగిందనమాట. ఈ యాప్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు, తన శాఖకు, ఇలా అన్ని శాఖలకు అనుసంధానం చేసి ఆ శాఖల్లో ఉన్న డేటాను మొత్తం ఈ యాప్కి అయితే లింక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యాప్లో ఎవరిదైనా ఆధార్ కార్డు నంబర్ని ఎంటర్ చేసినట్టయితే వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. వాళ్ళ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా, వాళ్ళకు 4 చక్రాల వాహనం ఉందా, అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మొత్తం ఈ యాప్లో వచ్చేస్తాయండి మనకు డైరెక్ట్గా. ఈ శాఖల్లో ఉన్న డేటాను మొత్తం ఈ యాప్కి అనుసంధానించడం జరుగుతుందన్నమాట. దీనివల్ల బోగస్ పెన్షన్దారులు ఎవరు పెన్షన్ తీసుకునే అవకాశం లేకుండా చేస్తోందన్నమాట మన ప్రభుత్వము. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అర్హులైన వాళ్ళందరికీ అందించాలనే తీవ్ర సంకల్పంతో ఉందండి మన ప్రభుత్వము. అందరు అర్హులకి మనకు అందించాలని సూచించడం జరిగిందనమాట. అనర్హులు ఎవరికి అందించకూడదు, కేవలం అర్హులకు మాత్రమే ఈ పెన్షన్ అందించాలని చెప్పేసి అనుకుంటున్నారు మన ప్రభుత్వం వారు. అధికారులు ఎవరైనా మీకు పెన్షన్ అప్లికేషన్లు తీసుకున్నట్టయితే డైరెక్ట్గా గ్రామ సభల్లో మీకు పెన్షన్ అప్లికేషన్లు ఇచ్చే విధంగా మనకు ప్రభుత్వం అయితే కొత్త మార్పులను అయితే తీసుకొని రాబోతోందండి. అధికారులు ఎవరైనా మీ పెన్షన్ దరఖాస్తుని తీసుకోవడానికి నిరాకరించినట్టయితే మీరు డైరెక్ట్గా గ్రామ సభలకు వెళ్ళి అక్కడ గ్రామ సభల్లో ఉన్న నాయకులతో మాట్లాడి మీరు మీ అప్లికేషన్లు అయితే అందించవచ్చు అనమాట. ఈ అప్లికేషన్లు అందించిన తర్వాత వాటిని ప్రాసెస్ చేసి 60 రోజుల లోపల మీకు పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ నవంబర్ నుంచి డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల్లోకి వేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి ఇంకా నెల ఇంటికి వచ్చి థంబ్ ఇంప్రెషన్స్ వేసి డబ్బులు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలోనికి డీబీటీ పద్ధతి ద్వారా, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు పెన్షన్ అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇక అక్టోబర్ నెలలో కొంతమందికి 2 నెలల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. 11 జిల్లాల వారికి ఎవరైతే గత నెలలో పెన్షన్ అందుకోలేదో, వరదల కారణంగా గత నెలలో పెన్షన్ అందుకోలేదో వాళ్లకు ఈ నెలలో 2 నెలల పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. ఇది కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితం అండి. ఇది ప్రతి నెల ఇలా 2 నెలల పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు. దీని గురించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది మనకి. అయితే గత నెలలో 11 జిల్లాల్లో వరదల కారణంగా అందుకోలేని వాళ్ళు మాత్రం ఈ నెలలో అందుకోవచ్చు అనమాట. ఇవి తాజా అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.